సరే అండి, ఇది కొంచెం ఉడకనిద్దాం, కొన్ని నీళ్ళు వేద్దాము. చూడండి, ఈ గిన్నెలో మనం కలబెట్టుకున్నాం కదా, అది గిన్నెలో వేసుకున్నాం కదా ములికియా, ఈ గిన్నెలో అట్లా గలగరించి వేస్తానా. నేను అన్నీ ఇంకా వివరంగా చెప్పాలనుకుంటా అండి, నాకు టైం సరిపోదు. ఇంకోటి వచ్చేసి ఇట్లా ఆపేసి మాట్లాడుతూనే ఉంటే వీళ్ళు ఏందో చెప్తాను అనుకుంటారు మళ్ళీ. అది కూడా కొంచెం ఇబ్బంది, ఎందుకంటే మనము తప్పు చేయకుండా కూడా వీళ్ళ దగ్గర అనిపించుకోవాల్సి వస్తుంది. అది చూడండి, ఇవి నిమ్మకాయలు 2 ఉన్నాయి కదా, ఈ 2 వేసేద్దాము మాదిరి. ఇది ఉడకనిద్దాము. ఇంకా ఈ తెల్లగడ్డ, ఈ మాజీతో పని ఉన్నది, చెప్తాను. చూడండి, మనము పెనం పెట్టుకున్నాం అన్నమాట చిన్నది. ఈ పెనంలో ఆలివ్ ఆయిల్ వేసుకుందాము. ఇది ములికియా కోసమే, ఇది తర్వాత. నూనె వేడవుతుంది కదా, ఈ తెల్లగడ్డ ఉంది కదా, తెల్లగడ్డ వేసుకుందాం. ఈ మాజీ కూడా 2 ఉంటాయి, 2 వేసేద్దాము. ఎందుకంటే మనం మసాలా వేసుకోం కదా, మసాలాలు అంటే గరం మసాలా అది వేయం కదా. గరం మసాలా వేసుకోం కాబట్టి ఈ మసాలా ఏమి సరిపోతుంది. ఆ మాట అయితే బాగుంటుంది రుచి. ఇది నేను కూడా ఇష్టంగా తింటాను. ఇది తక్కువ అన్నం పెట్టుకునేసి ఎక్కువ వేసుకుంటాను అనమాట కూర. తింటాను, బాగుంటుంది. చూడండి, ఇట్లా వేపుకున్నాం కదా దీన్ని. ఇది ఉంది కదా, మనము కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు ఫ్రెష్గా. కొత్తిమీర లేదు, అందుకని ఇది వేస్తున్నా. ఇట్లా ఆకులు ఇంకొక రకం ఉంటాయండి, సబ్జీ అని, మరాక్ సబ్జీ అని చేస్తారు. బలు ఉంటుంది అది. ఇంకా దాంట్లో ఇంకా బీన్స్ గింజలు, అలసంద గింజలు అట్లా వేసి చేసుకోవచ్చు అనమాట. అది బలు ఉంటుంది సబ్జీ అనేది. ఇక్కడ నేను ఈ ఊరు వచ్చినాక ఎక్కువ చేయలేదు. ఇంకొక ఊర్లో ఉన్నప్పుడైతే కన్నా మా ముస్లాం, అరబీ ముస్లాం చేస్తాను. ఇది ఎక్కువ బాగుంటుంది అయితే రుచి. చూడండి, వేపుకున్నాం కదా దీన్ని. మనం పప్పుకు తిరగవాత పెట్టుకున్నట్టే అండి. ఇది నూనె వేసేస్తున్నాము. ఇట్లా ఈ మాదిరి ఎర్రగడ్డలు కూడా ఎర్రగా మాడబెట్టుకుండేసి, మాడిపోవాలి అయితే ఎర్రగడ్డలు మాడబెట్టి కూడా వేస్తారు. తర్వాత చూపించా, అప్పుడే అయిపోయింది కాలము ఉంది కదా. ఇంకా ఎన్ని సార్లు పడాలో, ప్రాణాలు ఇంకా ఎన్ని రోజులు అరిచేతులు పెట్టుకొని బతకాలో. ఇక్కడ ఉడకనిద్దామండి. చూడండి, ఉడకనిద్దాము. మూత పెడతా అంటే పొంగు వచ్చేస్తుంది దవరలో అట్లాంటి చిన్న చిన్న ఎగిని. చూడండి, మూలికి ఇంకా సగం మునింది కదా, అది నేను మిక్సీ పట్టేసి ఈ మాదిరి పెట్టినాను అనమాట. ఇంకా దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేచ్చా, మళ్ళీ ఎప్పుడైనా కావాలన్నప్పుడు వాడుకోవచ్చు అనమాట. చూడండి, మొత్తానికి చికెన్ ములికియా రెడీ అయిపోయిందండి. చూడండి, నిజం చెప్తానండి,
ఇది చూస్తా అంటేనే నాకు ఎప్పుడో ఉప్పు చూద్దాం అనిపిస్తుంది. భలే బాగుంటుంది అయితే చూడండి. అయితే ఇది గోగాకులాగా పులుపు ఉండదండి, సప్పగా ఉంటుంది. ఉత్తది ఒకవేళ టేస్ట్ చూసాం కదా మనము, ఉత్తది అట్లా నోట్లో పెట్టుకుని నములుతాం కదా, ఆకు సప్పగా ఉంటుంది. మనం దీంట్లో నిమ్మకాయ టమోటా అన్నీ వేసాం కాబట్టి ఒకరో పులుపు కూడా వస్తుంది, రుచి వస్తుంది. చూడండి ఒకరో ఉప్పు చూస్తున్నా. భలే బాగుందండి. ఈ గల్ఫ్ దేశాలలో ఉంటారు కదా వంట చేసే వాళ్ళు, ఈ మాదిరి చేసి చూడండి. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తాను అనమాట. భలే బాగుందన్నమాట. ఇది చేసుకుంటే విధానంగా చేసుకుంటే కన్నా అది చూడండి. అంతే, అండి అయిపోయిందండి. నా వంట మీకు నచ్చినట్టయితే కన్నా మా ద్రౌపది వంటిల్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. తినే వాళ్ళనే కాదండి, వండే వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేసి ముందుకు నడిపించండి ప్లీజ్ అండి. అదే ఇంకా చెప్పాలనుకుంది. ఏమేమో చెప్పాలనుకుంటా, మళ్ళీ అన్నీ మర్చిపోతా అంటలే అండి సమయానికి. అది సరే అండి. ఇంకా అందరికీ జై శ్రీరామ్.